ముందు మా సోదరులు శ్రీనివాస్ గుప్తా గారు కూడా 2 నిమిషాలు చెప్పాలి. ముందుగా సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, అధిరాధ మహారాజులందరికీ, ఈరోజు మేము సైతం అని ఒక చిన్న వెహికల్ వేసుకొని ప్రోగ్రాం స్టార్ట్ చేశారు రాజన్న గారు. దినదినాభివృద్ధి ఇవాళ 2 రాష్ట్రాలలో అతని యొక్క సేవలు అందిస్తూ దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటూ ఈరోజు ఈ వేదిక మీద ఉన్న అందరినీ పిలిచి అలాగే పిల్లలతో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంతటి కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి మమ్మల్ని సన్మానించి మా యొక్క సేవలను గుర్తించి సేవాగ్రహీత అవార్డు ఇవ్వడం అంటే నేను ఏమనుకుంటున్నా అంటే రాజన్న నాకు ఇంకొంచెం బాధ్యత పెంచిందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఊహించలేదు నాకు ఈ అవార్డు వస్తుందని చెప్పండి. అంటే ఒక 5-6 సార్లు అన్న చూడడం జరిగింది సేవా కార్యక్రమాలు చేయప్పుడు. దాన్ని గుర్తించి అందరి టీవీ సమక్షంలో ఇంత పెద్దవారి సమక్షంలో నాకు ఈ యొక్క అవార్డు రావడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ వేదికను నేను పంచుకోవడం రాబోయే భవిష్యత్తులో కూడా అందరి టీవీకి కానీ ప్రజలకు అందుబాటులో ఉండు నాకు చేతనైన సహాయం చేస్తూ ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ వేదిక మీద అందరికీ వేదిక ముందున్న వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ అన్న. మేము సైతంలో ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాం. ఒక పాప తండ్రి ఇద్దరు చనిపోయిందని రంగాపురం నల్లవెల్లి మండలంలో మా ఫోన్ నుంచి పోయిన ఒక మెసేజ్ చూసి మాకంటే ముందుగా పోయి అక్కడ సాయం చేసిన గొప్ప వ్యక్తి సీనన్న. వ్యక్తిగతంగా వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఏ వృత్తిలో ఉన్నా కూడా సాయం అనేది కొందరే చేయడం జరుగుతుంది. ఆ సాయం చేయించడం కూడా నాకు చాలా అదృష్టం మీ అందరూ ఉండడం. సో సంతోషం. థ్యాంక్ యూ.